బ్యాక్ టు న్యూస్. ఇక మిగిలిన డీటెయిల్స్ చూద్దాం. కోదాడలో మాదిక సామాజిక వర్గానికి చెందిన కర్ల రాజేష్ కస్టోడియల్ మరణానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని ఎంఆర్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిక డిమాండ్ చేశారు. చిలుకూరు ఎస్ఐ, కోదాడ రూరల్ సిఐ, ఇతర పోలీసులపై చర్యలకు డిమాండ్ చేస్తూ తెలంగాణ డీసీపీని కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ ఘటనపై నిష్పక్షపాతంగా విచారణ చేయాలన్నారు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణానికి సంబంధించిన దళిత మాదిగ యువకుడు రాజేష్ మృతికి ప్రధాన బాధ్యులు చిలుకూరు ఎస్ఐ, కోదాడ రూరల్ సిఐ, ఈ రెండు పోలీస్ స్టేషన్ సంబంధించిన పోలీసులే ప్రధాన కారకులు, ప్రధాన బాధ్యులు. రాజేష్ ని అక్రమంగా నిర్బంధంలో పెట్టి ఆ నిర్బంధంలో ఉన్న కాలంలో తీవ్రమైన చిత్రహింసలు పెట్టడం వల్ల శారీరకంగా బలహీనుడైన రాజేష్ చట్ట విరుద్ధంగా అక్రమంగా అరెస్ట్ చేయడం వల్ల, ఆ చట్ట విరుద్ధ నిర్బంధంలో తీవ్రంగా చిత్రహింసలు పెట్టడం వల్ల అనారోగ్యానికి గురై మరణించిండని స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. సూర్యాపేట జిల్లా